తీరా వచ్చి కృష్ణుడు అక్కడ నిలబడ్డాట. నిలబడితే పుండరీకుడు ఎలా ఉన్నాడు? తండ్రికి సేవ చేస్తున్నాడు. ఇంకా తండ్రి పడుకోలేదు, నిద్రపోలా, ఆయన ఏదో భావనలో ఉన్నాడు. ఇక్కడ దేవుడు వచ్చి నుంచున్నాడు. చూడండి, ఆ కాలంలో మనుషులు దేనికి ప్రాధాన్యం ఇచ్చారు? సాక్షాత్తు భగవంతుడు వచ్చి, కృష్ణుడు వచ్చి గుమ్మంలో నుంచుంటే ఈయన అన్నట్ట, మా నాన్నగారు ఇంకా పడుకోలేదు, నేను పాదసేవ చేయాలి, అంతవరకు అక్కడే ఉండు అన్నట్ట. అది భక్తుడంటే, అది భక్తుడంటే. తండ్రికి సేవ చేయడం, తల్లికి సేవ చేయడం, భగవంతుడికి సేవ చేయడం కంటే ఎక్కువ. ఆలోచింతురుగాక, మీరు ఆలోచింతురుగాక. ఇవాళ పరమ దారుణంగా పెద్దాళ్ళని తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో పారేస్తున్నాం, పిల్లల్ని తీసుకెళ్ళి హాస్టల్లో పారేస్తున్నాం. మన సుఖాలు మనం చూసుకుంటున్నాం, మన ఫోన్లు మనం చూసుకుంటున్నాం. పోనీ ఈ ఇద్దరు ఏమైనా మాట్లాడుకుంటారంటే అది కూడా లేదు ఇక్కడ. ఎవడి ప్రపంచం వాళ్ళది. నేను ఒక్కడమే వేలెట్టి